ఎప్పుడన్నా మీ ఇన్నేళ్ల మీ జీవితంలో, మీ జీవిత ప్రయాణంలో అరే నేను ఈ అంశాల గురించి మాట్లాడలేదు, లేదంటే ఈ అంశాల గురించి ప్రస్తావించలేదు, పాటలు పాడలేదు, అట్లా ఏమన్నా శూన్యం ఉందా అన్న? అరే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఉన్నాయి. ఇంకా అంటే మీరు మామూలుగా ఉద్యమకారుల గురించి పాడిరు, రాజకీయ నాయకుల గురించి పాడిరు, అనేక సందర్భాలలో మీ పాటలు ఉన్నాయి, అనేక సిచ్యువేషన్స్ని బట్టి ఉన్నాయి. కానీ ఇంకా ఇంకా ఇది పాడితే బాగుండనేది ఏమన్నా, లేదంటే అలాంటిది ఏదైనా ఉందా మీ జీవితం? ఉన్నది ఖచ్చితంగా. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, చెప్పాల్సినటువంటి సందర్భాల్లో చాలా చెప్పేది ఉంది. ఇది ఉరుకుల పరుగుల జీవితం, దారం దగిన గాలిపటం, దిన దిన గండమని ప్రయాణం, దిన దిన గండమని ప్రయాణం, సుడిగుండం దాటే ప్రవాహం, కంటిని దురగాసి కడుపు ఆకలి కొర్చి కన్నమ్మ రాజ్యాలు పోయి వస్తాము, ఆలి పిల్లల నిడిసి ఉన్న ఊరును మనిషి దేశాలెన్నో తిరుగుతుంటావు, డ్రైవర్ అన్నా మా డ్రైవర్ అన్నా నీ గుండె బలానికే సలమన్నం, డ్రైవర్ అన్నా మా డ్రైవర్ అన్నా నీ గుండె బలానికే సలమన్నం, ఇది ఉరుకుల పరుగుల జీవితం, దారం దగిన గాలిపటం. అనేక విషయాలు దాదాపు ఎన్ని వందల పాటలు పాడుంటారన్నా ఇప్పటి వరకు, నిన్నటి వరకు? అంటే రికార్డెడ్గా పాడినటువంటి కొన్ని అన్ని కలిపి దాదాపు ఇప్పటి వరకు ఒక 500 పాటలు. ఓకే, 500 రికార్డెడ్గా నేను రాసి చూసినటువంటి పాటలు, రాయకుంటే ఇతరులు పాడినటువంటి పాటలు చాలా పాటలు ఉంటాయి. ఇందాక మీరు, నేను కార్లో వస్తున్నా, ఒక మిత్రుడు ఫోన్ చేసి ఎడిపోతున్నావు అంటే, ఇట్లా సోమన్ అన్న వస్తుండు, ఇంటర్వ్యూ ఉందంటే, అరే ఈ మధ్యలో ఏదో పాట పాడినట్టు బాగా వైరల్ అవుతుంది, నాకు తెలిసి ముఖ్యమంత్రి ఒక పిలిచి 30-40 లక్షలు ఇచ్చుంటాడు. ఆ మిత్రుడు అన్నది చెప్తున్నా, 30-40 లక్షలు ఇచ్చుంటాడంటే ఒక్క పాటకి 30-40 లక్షలు సోమన్ అన్న తీసుకుంటే ఇప్పుడు 250-300 పాటలు అన్నది. ఆ లెక్క చూసుకో ఎన్ని వందల కోట్లు సంపాదించుకుంటున్నారు కదా. మరి ఎంత ఆలోచనలో ఉంచండి మనల్ని పాపం. ఆదర్శింది ఇట్లాంటి అంటే ఇప్పుడు ఆయన అన్నాడు వాస్తవంగా, ముఖ్యమంత్రి గారు 30-40 లక్షలు ఇస్తే ఏపురు సోమన్న పాట బయటోడు కాదు. అది ముఖ్యమంత్రి గారు మనసులో నా స్థానం ఒకటి ఉంటుంది చూడు, గది కావాలని నాకు. ఓకే, ముఖ్యమంత్రి గారు దగ్గరికి వచ్చి సోమన్న అని చెప్పి చేసుకుంటే అదే నాకు కోట్ల బలం. 30-40 లక్షల కోసం పాటలు పాడేటోడు సోమన్న కాదు. సోమన్న 30-40 లక్షల కోసమే పాడితే నాకు ఏ ఆస్తి అక్కర్లేదు, నా గొంతే ఆస్తి, నాకు నా రచనే ఆస్తి. నేను కమర్షియల్ గా మారితే ఎవరి మీద పడితే వాళ్ళ మీద నేను కూడా పాడితే డబ్బు సంపాదిస్తాను. ఒక ఎజెండా పెట్టుకొని పాడుతున్నాను. పాడరా అట్లా? ఉదాహరణకు ఇప్పుడు ఒక మంత్రి, ఒక ఎంపీ ఫోన్ చేసి, సోమన్న నెక్స్ట్ మనకి ఎలక్షన్లు వస్తున్నాయి, నీకు 10 లక్షలు పంపిస్తున్నావు, 2 పాటలు పాడు. కాంగ్రెస్ పార్టీ అయితే పాడుతా. నా విధానం మీకు తెలుసు, నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసమే పనిచేస్తాను. ఇంకో పని ఇప్పుడు మీకు రఘునందన్ రావు, లేదంటే కిషన్ రెడ్డి లాంటి జీవితంలో జరిగిన పని చేసి నేను 10 లక్షలు ఇస్తా, 2 పాటలు, జీవితంలో కూడా జరిగిన పని. నా లైఫ్ పాటలు పాటలు రాస్తారా? ఎట్లా సాధ్యమైంది? ఎట్లా రాస్తా? నా ఒంటి మీద కాంగ్రెస్ అనే పొలిటీషియన్ కాంగ్రెస్ కండ వేసుకొని నేను రేవంత్ అన్న మనిషిగా ఉండి నేను ఇంకో పార్టీకి పాట ఎట్లా రాస్తా? అంటే కొందరు ఉంటారు కదా అన్న, ఒకటే లిరిక్ అన్ని పార్టీలకు రాసి, లేదంటే నేను స్టార్టింగ్ నుంచి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాను. కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు వచ్చినాక ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేశాను. కేసీఆర్ వచ్చినాక కూడా నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేశాను. అంటే ఇంతమంది ముఖ్యమంత్రులు మారి మొదటిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ అన్న సీఎం తర్వాత నేను వ్యతిరేకం లేను. అంటే నేను ఇన్ని ప్రభుత్వాలు చూసుకుంటూ వచ్చిన, ఏ రోజు కూడా నేను ప్రభుత్వానికి అనుకూలమైన పాటను ఎప్పుడు పాడలేదు. ఫస్ట్ టైమే నేను ఈ అధికారంలో ఉన్నారు. ఫస్ట్ టైం అధికారంలో. ఇంతకాలం ఉద్యమాల్లో, పోరాటాల్లో ప్రజలకు సంబంధించిన పాటలు పాడుకుంటూనే వచ్చాను. అందువల్ల నేనేమంటున్నంటే, ఏ ఎజెండా ఎత్తుకున్నా ఆ ఎజెండా కోసమే పనిచేస్తాను తప్ప ఈ ఎజెండా ఈడెత్తుకొని మళ్ళీ ఇంకో ఎజెండా అంటే నేను జనరల్గా గాయకుడిగా బతకాలనుకుంటలేను. జనరల్ గాయకుడు వేరు, వాళ్ళు ఏడిచ్చినా ఏడిగైనా పోతారు, ఏదైనా సొచ్చుకొని పోతారు, ఉంటారు. వాళ్ళ లక్ష్యం పాట పాడడం, వారి లక్ష్యం 10 రూపాయలు సంపాదించడం. నా లక్ష్యం అది కాదు. నా లక్ష్యం కాంగ్రెస్ పార్టీలో ఇంత స్థానం సంపాదించాలి. నా లక్ష్యం రేవంత్ అన్న మనసులో ఇంత స్థానం ఉండాలి. సోమన్న మావోడే, అవకాశం వచ్చినప్పుడు సోమన్న కోసం ఏమన్నా చేయాలి, ఈ ఆలోచన ఉంటే చాలు, వారి సహకారం ఉంటే చాలు. నాకు ఇది కావాలి. నాకు ఇప్పుడు నాకు ఒక గోల్ పెట్టుకొని పాటను అంటే పదవి కోసం, రాజకీయ భవిష్యత్ కోసం ఏపూరు సోమన్న గారు ముఖ్యమంత్రి జోకుతున్నాను అన్న వినండి. అదేనా? నో వినండి అన్న, నేను కొత్తగా ఇవాళ రేవంత్ రెడ్డిని జోకితే నాకు జోకుడు అయిద్ది అన్న. ఏం లేని రోజే అమ్మా మన ఊరు ఆగమైందే మల్లన్న సాగరులో మునిగిపోయిందే
మునిగిపోయిందే అమ్మా మన ముందు ఆగమైందే ఆగమైందే మల్లన్న సాగర్లో మునిగిపోయిందే మునిగిపోయిందే. ఏటిగడ్డ కిస్టాపూర్లో మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. 2 రోజులు వారు దీక్ష చేసి ఆడ పడుకుంటే ఈ పాటలు రాసుకుంటూ పాడుకుంటూ ఆడ కూర్చున్నా. మరి ఆ రోజు అది జోకినట్ట ప్రజా ఉద్యమం అది. అచ్చంపేట నుంచి పాదయాత్ర చేస్తే అచ్చంపేట వేదిక మీద నేను స్వయంగా ప్రకటించాను, రేవంత్ అన్న ఖచ్చితంగా పాదయాత్ర చేస్తుండు నడుస్తుండు అని చెప్పి నేను ప్రకటించాను. ఇది జోకినట్ట? ఓకే, మీరు చెప్పండి. ఇవాళ సీఎం అయినందుకే వచ్చి నేను పాడితే రైట్ నా జోకుడే నన్ను. నేను వారి ప్రతి కష్టకాలంలో నేను వారి గొంతయి వారి వెనుక నేను ఉన్నా కదా. నేను వచ్చి పాడిన తర్వాతనే కదా ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ రోజు వచ్చి వారు మాట్లాడింది. అందువల్ల నాకు జోకుడు అంటే ఏముంటుందన్నా, 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవని పాలైందిరా తెలంగాణ అని అడిగిన. మరి జోకెటోడా సోమన్న ఏకెటోడా ఎదిరించేటోడా అర్థమవుతుంది కదా. కేసీఆర్ స్వయంగా అన్నాడు కదా ఎవని పాలైందని రాసి నా పాలైంది అని అన్నాడు కదా. అదే ఆయన రేవంత్ అన్న జోకనికి అంటే ఎందుకు అంటున్నావు అని కూడా అడిగింది నేను. అయితే నువ్వు ఆ పాట విన్నావా అన్నాడు. లేదు విన్నా అంటే ఆయన ఏమన్నాడు, ఎవరి పాలైందో తెలంగాణ అని చెప్పి గడిల పాలైంది అన్నాడు. ఇప్పుడేమో రేవంత్ అన్న పాలైంది అంటుండు. ప్రజా పాలైందన్న, ప్రజాపాలన అయిపోయింది రేవంత్ అన్న ఏలుతున్నాడు అని అన్నాడు. మరి ఆయనకు ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనాలి కదా, రేవంత్ రెడ్డి పేరెందుకు తీసిన ఆ వ్యక్తి అంటుండు. తప్పు. రేవంత్ అన్నని ఇనిషియేట్ ఎందుకు పెడుతుండు ముందుగా అంటూ. లే రేవంత్ అన్న ముఖ్యమంత్రి అండి. ఓకే, కాంగ్రెస్ పార్టీ వేరు రేవంత్ అన్న వేరు కాదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వేరు రేవంత్ అన్న వేరా కాదు. రేవంత్ అన్న అంటే కాంగ్రెస్ అంటే రేవంత్ అన్న కదా. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎవరుడా? మరి ముఖ్యమంత్రి గారి పేరు చెప్పకూడదా? చెప్పండి మీరు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడానికి పోరాడింది ఎవరు? చెప్పండి. ఎవరు ముఖం చూసి ఓట్లేసిరు? ఎవరు చూసేసారు ఓట్లు? రేవంత్ అన్న మాటను చూసేసారు, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమను చూసేసారు. ఈ కలిస్తే అధికారం వచ్చింది కదా, అవునా కాదా? మరి అది చెప్తే తప్పెట్లా? అరే ఏళ్తున్నాయను రేవంత్ అన్న ఏలేరో తెలంగాణ బాధలన్నీ తీరేరో అంటే ఇది అంటే తప్పు వచ్చిందా? ఇది ఏం జోకుడు ఉంది ఇలా? ఇది జోకినట్ట? ఏం మనసులో ఏది అర్థం కాదు. అంటే ఇలాంటి విన్నప్పుడు ఏమనిపిస్తుంటా అంటే ఇందాక మీరు కూడా చెప్పారు కొన్ని కామెంట్లు చూస్తాం లేదంటే నవ్వు వస్తుంది. ఓకే, నవ్వు వస్తుంది. బాధ అనిపించదా? ఏం బాధ ఏమున్నది? అరే వీళ్ళు ఎందుకు ఇట్లా కామెంట్ లైట్ అవన్నీ పట్టించుకోండి. గట్టిగా షాంప్ పెట్టి రుద్దుతాం, కొన్ని ఊడిపోతుంటాయి. సేమ్ అట్లా అనుకుంటా నా మనసులో, నా అంతరాత్మతో నేను మాట్లాడుకుంటా. కొన్ని దశాబ్దాల కాలంగా అన్ని పార్టీలకు వ్యతిరేక విధానాలతో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైన ఇబ్బందులు ఉండుంటది. సందర్భంలో రాజశేఖర రెడ్డి కాలంలో చర్చలు, నక్సలైట్లు ఉద్యమాలు పేలూరై నిర్బంధ కాలం అది. ఆ రోజుల్లో వ్యతిరేకమైనటువంటి పాట. ఓ రోజాగుతుంది కొడుకా తెలంగాణ, ఓ రోజాగుతుంది బిడ్డ, జనహోరు సంద్రమై ఎగిసేటి కెరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై 3.5 కోట్ల గొంతుల కాటై ప్రజా తెలంగాణ పల్లవందుకొని నా బజాగుతుంది కొడుక పోరాటతో బజుకుతుంది బిడ్డ, ఓరు సాగుతుంది కొడుక తెలంగాణ, ఓరు సాగుతుంది బిడ్డ. అప్పుడే వాడేది ఆ కాలంలోనే రాసిపడ. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ రిపీట్ అంటే, ఏ రోజైనా నా పాట ప్రజల వైపే ఉన్నది. ఇవాళ కూడా స్వాతంత్రం వచ్చిన కాంచి ఎదురు చూసిన బీసీల కులగణన జరిగింది. మరి ఇవాళ జరిగిన ఆయన చేసిన ఆయన గురించి చెప్పాలన్నా వద్దా? 30 ఏళ్ళుగా జరిగిన దండోరా ఉద్యమం ఇవాళ అమలు చేసి చూపించాడు, మాట ఇచ్చిండు, చేసి చూపించి చెప్పాలి కదా. మరి చేసి చూపించిన రేవంత్ అన్న గురించి చెప్పాలన్నా వద్దా? చూపించకపోతే చూపించలేదని చెప్పదును, ఓకే. అమలు చేయకపోతే చేస్తలేమని నన్ను అడుగుదును. నువ్వు 1,00,000 డప్పులు 1000 గొంతులను పిలిపించినాం. ఈ రాష్ట్రం అంతా ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎట్లాంటి నినాదం ఇచ్చినాం? 1,00,000 డప్పులు 1000 గొంతులు ఎయ్యర దండోరం, ఎయ్యర దండోరాం, న్యాయమైన మన వాటా కోసం కదలర ఊరూరాం, మోగించర దండోరాం అడిగిన అమరైంది. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు,
చెప్పాలా వద్దా? ఓకే. అంటే ఇది అంటే అది పాడితేనేమో మంచోడిని అయినా, వచ్చింది ఇచ్చినప్పుడు ఇచ్చిండని చెప్తేనేమో పొగుడుతున్నాడు అయినా. వచ్చినప్పుడు వచ్చిందని చెప్పాలా? అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే అంటే ఏ పార్టీలో అయినా ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తే నెలకు 2 లక్షల జీతం ఉంటుంది. ముఖ్యమంత్రి అంటే 5 లక్షలు ఉంటుంది. లేదంటే ఒక్కొక్క వర్గాలకు ఒక్కొక్క జీతాలన్నీ ఉంటుంది. మరి పార్టీ పథకాల గురించి లేదంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనుల గురించి ఊరూరా చెప్తున్నారు. పాటల రూపంలో చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ లెక్కను చూస్తే సోమనానికి ఏమైనా మంత్లీ వైజ్ జీతం ఏమైనా ఉందా? నెలసరి జీతాలు ఏమైనా ఉన్నాయా? ఒక 10 లక్షలు 20 లక్షలు అట్లా ఏమైనా ఉందా? అన్న అంటే ప్రభుత్వం గురించి చెప్పడానికి మీరు ఏమైనా జీతం మోతాదులో ఏమైనా తీసుకుంటున్నారా అనేది? అన్న ఇప్పటి వరకు ఏమీ లేదు. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజాపాలనను ప్రజల్లోకి తీసుకుపోవాలి, రేవంత్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తూ తీసుకుపోవాలి జనంలోకి అనేది ఒక గోల్ పెట్టుకున్నాం. రేవంత్ అన్న అమలు చేసేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకుపోవాలి. అవి అల్లంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు త్వరలో ఈ స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత అల్లంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ నినాదంతో పాటు దేశంలోనే మొదటిసారి అమలు చేసినటువంటి 42% రిజర్వేషన్ బీసీలది, ఎస్సీల వర్గీకరణ, ఈ 2 అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తా ఒక బలమైన సాంస్కృతిక ఉద్యమాన్ని తెలంగాణ గడ్డ మీద నిర్మిస్తా. రేవంత్ అన్న నాయకత్వంలో జరిగిన సామాజిక న్యాయం ఏదైతే ఉందో ప్రతి ఊరు వాడన చాటి చెప్పొస్తాను, వదిలిపెట్టాను. మీ రాజకీయ జీవితం కొన్ని రోజులు బీఆర్ఎస్ వైపు పోయినప్పుడు ఇక అయిపోయింది సోమన్న పని నెలే అయిపోయిందిరా ఇక నెలే. నెలే కానీ మీరు పోగానే అరే అయిపోయింది ఇక ఎప్పుడు సోమన్న పని అయిపోయింది, చరిత్రలో కనుమరుగైపోతాడు, అయిపోయింది ఈయన పని అనుకునే వ్యక్తులు కూడా ఉన్నారు చాలా మంది. కానీ మీరు మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకోగానే మళ్ళీ ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నారు. అబ్బా వీడు మళ్ళీ వచ్చిండ్రా ఎట్లా అంటే చెప్తున్నా ఉంటారు కదా అన్న, అబ్బా వీడు మళ్ళీ వచ్చిండు, ఇక మా స్థానం రీప్లేస్ అవుతుందేమో, ఎక్కడన్నా చేయాలరా అని అనుకునే వ్యక్తులు కూడా ఉంటారు. సో ఇలాంటి పరిస్థితులు ఎట్లా అధిగమిస్తారు? నేను ఎవరికి పోటీ కాదు, నాకు ఎవడు పోటీ కాదు. నాకు వినిపించలే ఈ మాట. నేను ఎవరికి పోటీ కాదు, నాకు ఎవడు పోటీ కాదు. మైక్ అందుకొని ఒక పాట పాడదాం, ఒక వేదిక కట్టి పోటీ పెట్టాలి, ఆకాశం వినపడేటట్టు పాడుదాం, ఓ పెన్ను పేపర్ ఇచ్చి ఓ రూమ్లో కూర్చోబెట్టి ఓ సబ్జెక్ట్ ఇవ్వాలి, రాద్దాం. నేను ఎవడికి పోటీ కాదు, నాకు ఎవడు పోటీ అస్సలే కాదు. నేను నరనరాన అమరవీరుల త్యాగాలు నింపుకొని వచ్చినోడిని. ఎస్, నేను పుట్టొచ్చిన వెలివాడ, నేను పుట్టొచ్చిన వెలివాడలు, నేను పుట్టొచ్చిన జాడలు, నేను పెరుగుచ్చిన జాడలు, విప్లవ జాడలు, ఉద్యమ నీడలు, ఈ జాడల నుంచి వచ్చినోడిని. నాకు ఎవరో కొత్తగా వస్తే ఎవరో పోటీ అనేది కాదు, వేలాది మంది సాంస్కృతిక సైన్యాన్ని తయారు చేయాలనుకుంటోని. ఎంత కళాకారులు ఉంటే అంత మంచిది, ఎంత ఉద్యమకారులు ఉంటే అంత మంచిది, సమాజానికి మంచిది. అందువల్ల అనేక మంది రచయితలు పుట్టాలి, అనేక మంది గాయకులు పుట్టాలి. కానీ ఈయన భారత ఏమైద్దో, ఆయన భారత ఏమైద్దో, ఎంత వేల మంది పాడనేగాక ఎప్పుడు సోమన్ అనేటోడు ఎప్పుడు సోమన్ని.